పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా 3200 మందితో 108 సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుకుంటున్నాము. ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము. అండ్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికి కనపడుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము, ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము. ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని వ్యూహాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది. సో అదే క్రమశిక్షణ, అదే మనశ్శాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నాం.